వరుస ఎన్కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుకు షెల్టర్ జోన్గా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రెండు వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ మృతి చెందారు. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతెవాడ అటవీ ప్రాంతంలోని గంగరూలు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున డెన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో కేంద్ర రాష్ట్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎదురుకాల్పులు జరగడంతో 18 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మరో ప్రాంతమైన కాంకేర్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలో సైతం మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో అక్కడ జరిగిన అంటే కాంకేర్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. రెండు వేరు ప్రాంతాల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ తెలియజేయడం జరిగింది. అంటే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, చనిపోయిన మావోయిస్టులు ఎవరెవరు అనే పూర్తి వివరాలు తదుపరి తెలియజేస్తామని బీజాపూర్ జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది. అయితే వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాల్లో మావోయిస్టులకు సంబంధించిన భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టయితే బీజాపూర్ పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే వరుసగా అంటే 2024 నుండి కొనసాగుతున్న కగార్ ఆపరేషన్లో భాగంగా మావోయిస్టులకైతే వరుసగా ఎన్కౌంటర్లు వెంబడిస్తున్నాయని చెప్పాలి. ఈరోజు ఉదయం మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 7 గంటల నుండి సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడము, ఎదురుకాల్పులు కొనసాగించడంతో 22 మంది మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది. పోలీసులు కగార్ ఆపరేషన్తో మావోయిస్టుల ఏరివేత కోసం కొనసాగిస్తున్న సెర్చ్ ఆపరేషన్లో భారీ ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆకురాలే కాలం కావడంతో అంటే ఎండాకాలం ఆకురాలే కాలం కావడంతో మావోయిస్టులు టార్గెట్ కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషను పోలీస్ బలగాలకు కొంత ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు ఆ నీటి జాడల కోసంతో పాటు సేఫ్ జోన్లకు వెళ్ళే క్రమంలో ఆ మావోయిస్టులను పోలీసు బలగాలు ఈజీగా పసిగట్టే అవకాశం ఉంది. వీటితో పాటు అంటే ఓవైపు పోలీస్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో పైన అంటే డ్రోన్లు విమానాలతో మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో మావోయిస్టుల జాడ ఈజీగా మావోయిస్టులు తెలిసే అవకాశం ఉంది. అయితే ఏదేమైనా మావోయిస్టులకు ఎండాకాలం గడ్డుకాలంగానే చెప్పవచ్చు. అయితే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించడం జరిగింది. నక్సల్స్ ముక్తి భారత్ అభియాన్లో భాగంగా పెద్ద విజయం సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా మావోయిస్టుల ఏరివేత కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పెద్ద ఒక టాస్క్గానే తీసుకొని అయితే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే సమాచారం అయితే బీజాపూర్ పోలీసులు వెల్లడిస్తే తప్ప ఎవరెవరు ఉన్నదన్న అగ్రనేతలు ఉన్నారా, ఎవరున్నారనే సమాచారం అయితే తెలియనుంది. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్.